guys, welcome to my channel. ఈ రోజు మనం ఆడబోతాం మైన్క్రాఫ్ట్ ఎపిసోడ్ 5కి స్వాగతం సుస్వాగతం. స్టార్ట్ చేసే ముందు కన్నా మెయిన్ విషయం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరికైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టార్గెట్ వచ్చేసి 2K లైక్స్ అని అనుకుంటున్నాను. మరి మీరు చేసేస్తారనేసి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. అంతకన్నా ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి ఎవరికైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు లైక్స్ టార్గెట్ వచ్చేసి 200 లైక్స్ అయితే కొడుతున్నారు అనుకొని వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. తమ్ముడు వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే మనం మైనింగ్ అయితే వెళ్ళాము ఆఫ్లైన్లో. అప్పుడు నాకేదో ఒక కేవ్ దొరికింది, దాంట్లో ఐరన్ అయితే దొరికింది. కొంచెం ఐరన్ కానీ కలెక్ట్ చేసుకున్నాను. నేను మర్చిపోయినా, అంటే కొంతమంది ఉంటారు నంబరు, వాళ్ళకి స్క్రీన్ షాట్ చేసి పెడదాం అనుకున్నా. కాకపోతే నేను అది అనుకోలే, అది మర్చిపోయినా. దట్స్ వై. అందుకే ఈ గుహలో అంతా టార్చర్ పెట్టేసిన. చూడండి ఎంత ఐరన్. అందుకే ఇదన్నా కనీసం మీ ముందర మైండ్ చేద్దామనేసి పెట్టినా, లేకుండా అది కానీ చేస్తున్నాను. ఏదో మా స్టోన్ అండ్ గోల్డ్ కానీ దొరికింది గ్యాస్ నిన్న మైండ్ చేసేప్పుడు. ఇది ఐరన్ రా, వెళ్ళే టార్చ్లు అన్నీ తీసుకెళ్ళిపోదాము. నేను మొన్న కోల్ బాగా దొరికింది ఆఫ్లైన్లో మైండ్ చేసేప్పుడు. మైండ్ చేస్తూ ఉంటే కోల్ బాగా దొరికింది, దానికని టార్చర్లు ఫుల్గా చేసుకునేసా. బయట నైట్ అయినట్టున్నది, మనం ఒక స్లీప్ వేసేద్దాం. ఓకే గాయస్, మనం సక్సెస్ఫుల్గా స్లీప్ వేసేసినాము. ఇప్పుడు మైండ్ చేద్దాము. మైండ్ చేసాక మనం లాస్ట్ ఏం చేసినాము, టార్చర్లు అన్నీ తీసుకోమంటున్నాం. అర్థంగానే ఏడగానే టార్చర్లు అన్నీ తీసుకెళ్ళిపోవాలా. చూడండి గాయస్ ఎంత ఐరన్ ఉన్నదో. నేను అసలు అనుకోవాలి ఎంత ఐరన్ ఉంటుంది అనేసి. మొన్న నేను చూసినప్పుడు కానీ ఇంతలా నేనే ఒక రవ్వే ఉంటుంది, అయినా ఏడెందుకు ఉంటుందేమో అనుకున్నా. 21 రా ఐరన్ అంట. చూడండి గాయస్, ఇప్పుడు ఈ టార్చ్లన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళా మార్నింగ్ కదా, మాప్స్ ఏం స్పాన్ కావు. కరెక్ట్గా నేను 64 ఏమో ఒక స్టాగ్ ఏమో చేసుకున్నట్టున్నా. స్టాగ్ పైన స్టాగ్ ఏమో చేసుకుంటా టార్చ్లు. లేదు, స్టాగ్ కన్నా తక్కువే చేసుకుంటా టార్చ్లు. చూద్దాం. మొన్నేమో సరిగ్గా గుర్తులే, ఆఫ్లైన్లో వర్క్ చేస్తాను అప్పుడు చేసాను. మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా వీడియో. మొన్న ఎతికి అంటే ఈడ దొరికింది కేవ్. ఈ కేవలం నేను మైండ్ చేసింది. మొన్న ఎతకుతా అంటే కనపడింది. మనకి అక్కడ సైడ్లో హోల్ చూడండి, దాని నుంచి ఒక రౌండ్ సైడ్కి వస్తే చాలు ఈ కేవ్ వచ్చేస్తుంది. ఏడగానే టార్చ్లో పెట్టుకున్నా నేను, తెలివైన ఒక్క నిమిషం గాయస్, ఎప్పుడు వస్తా. వెల్కమ్ బ్యాక్ గైస్. అలా అయితే వచ్చేసా. చూద్దాం ఎక్కడ ఇంకేం టార్చర్ లేదా చూద్దాం. మళ్ళీ మర్చిపోయినా అయిపోయాయి.
ఇంకెక్కడ టార్చ్ పెట్టినా ఇక్కడ పెట్టినాను గ్యాస్ తీసుకొని అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అయితే ఎట్లయినా ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోవాలా. 7 టార్చ్ మిస్ అయ్యాయా అన్నమాట. మనం పైకి వెళ్ళాలా? ఎట్టబ్బా పైకి పోయేదా? ఒక మైండ్ చేసుకుంటా పోవాలా. ఇదేమో ఇంకా పైకే పోవట్లేదా? ఈరోజు ఎత్తాను ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయి మనం ఐరన్ టూల్స్కి అయితే అప్డేట్ అయిపోవాలి ఈరోజే. పైగా గోల్డ్ కానీ దొరికింది మనకి. అంటే అది ఆఫ్లైన్లో దొరికింది అనుకోండి. నేను ఆఫ్లైన్లో ఫుల్ మైనింగ్ చేసాను. అంతంటే అంత చాలా మైనింగ్ అయితే చేసాను ఆఫ్లైన్లో. అమ్మ వాటర్ ఉంది, పైకి వెళ్ళిపోతాం నుంచి. సక్సెస్ఫుల్ మనం పైకి వచ్చేస్తాము. దీన్ని స్మెల్ట్ చేసేద్దాం. పర్మనెంట్ ఓకే గాయ్స్, స్మెల్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంత కావాల్సింది ఉండే ఒక ఐరన్ క్యాచ్ చేసుకున్నా. యాక్చువల్లీ మొన్న 57 ఏమో దొరికింది ఐరన్. కానీ మీకు చూపిద్దాం అనేసి ఇవి కొన్ని ఎత్తి పెట్టినా. అంటే ఐరన్ పికాక్స్ చేసుకున్నా గోల్డ్ మైన్ చేయను. మీరు అనుకోవచ్చు నేను 2 పికాక్స్లు చేసుకున్నా, ఒకటి అయిపోయింది. నేను ఆత్రం పట్టిపోయి స్టోన్ అంతా దాంతోనే మైన్ చేశాను. ఇంకో దాంతోనే గోల్డ్ చేయను, దాంతోనే మైన్ చేసా. అంతలో ఐరన్ ఆర్మర్కి అయితే అప్డేట్ అయిపోదాం. ఐరన్ టూల్స్కి ఐరన్ పికాక్స్ ఉంది కాబట్టి ఐరన్ స్పాడ్ ఐరన్ వస్తువులకి అయితే అప్డేట్ అయిపోదాం. ఒక హెల్మెట్, ఒక చెస్ట్ ప్లేట్, ప్యాంటు, బూట్స్, అంతే గైస్. ఆర్మర్ అయితే అప్డేట్ అయిపోదాం. అండ్ స్టీల్ చేసుకున్నాం. అబ్బా ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయినాము. ఇట్లా ఒక షీల్డ్ ప్లాంక్స్ కావాలి. దానికన్నా ముందు ప్లాంక్స్ వచ్చి చేసింది. ఇంకొక 2 ప్లాంక్స్ అయితే కావాలా. ఒక నిమిషం గైస్, వచ్చేసింది. ఐరన్ టూల్స్ ఫుల్లీ అప్గ్రేడ్ అయిపోదాం. సరే అప్డేట్ అయిపోదాం. ఇప్పుడైతే ఒక షీల్డ్ చేసుకున్నాం. ఇందులో ఒక ఐరన్ చూడు కదా వచ్చేసింది. షీల్డ్ హాఫ్ హ్యాండ్లో పెట్టుకున్నాం. ఐరన్ ఇప్పుడు ఒక యాక్స్ ఒకటి, అండ్ ఇప్పుడు ఒక స్క్వాడ్ ఒకటి, వచ్చేసింది. చాలా ఏముంది, స్టోన్ సాల్వ్ చేసుకుంటూ పోయా. ఇంకా ఈ స్టోన్ అవుట్ పడేయాల్సిందే. మనం ఇప్పుడు రిచ్ వెళ్ళిపోయినాము. చెప్పాను మర్చిపోయినా, ల్యాక్ వేసో మనం చూడలేదు. ఇంత దొరుకుతారని అనుకోలేను నేను అసలు. ఇప్పుడు మనం బిడ్డని అయితే కలర్ చేసుకున్నాం. ఇంకొక వైట్ ఫ్లవర్ దొరికితే బాగుంది.
చూసేసాను. చేతిలో పెట్టుకొని వైట్ ఫ్లవర్ దొరికింది ఇక్కడ. నాకు బ్లూ కలర్ చాలా ఇష్టం. అండ్ ఎల్లో కానీ నేను 2 బెడ్స్ పెట్టుకుంటాను, అందుకే ఎప్పుడు కానీ. ఎక్కడ పెట్టాము కరెంట్ అండి. అదే 50 వచ్చేసింది మొన్న. నేను అసలు అనుకోలేదు 50 వస్తానని. గ్రే వచ్చింది ఎందుకో. ఇంకోటి చేసుకుందాం. అది బ్లూ డైని వైట్ డైని కలపాలేమో చూద్దామండి. బ్లూ డై వైట్ డై ఈ 2 డైస్ని కలిపితే వస్తానేమో. ఐరన్ టూల్స్ మనం సక్సెస్ఫుల్ ఈరోజు అయితే అప్డేట్ అయిపోయాం. ఏం వచ్చా అయిపోయింది ఇదే. చూద్దామండి. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేనైతే ఒక మంచి హౌస్ అయితే బిల్డ్ చేసుకుంటా. అక్కడ పంకిన్స్ ఉన్నాయంటే దగ్గర విలేజ్ ఉండాలి. నేను ఇక్కడంతా చూసాను, ఇదేడా కనపడలేదు, వీడియోలో కనపడింది. అదేందో ఆయన అది కానీ మన మంచిగా మీరు కానీ చూస్తారు. పంకిన్స్ ఉన్నాయంటే దగ్గరలో విలేజ్ ఉంటుంది. మనం స్లీప్ వేసేసి వెళ్ళిపోదాం. ఇంకా నైట్ వెళ్ళాలి. అయిపోయింది కదా నైట్, ఇంకా నైట్ వెళ్ళాలి. చూద్దామండి. వెయిట్ ఫర్ అవే అంట. ఎంతసేపు అయిపోయింది నైట్. సరే మనం ఇంక విలేజ్ ఎక్కడదాం. ఏంటది నేను నొక్కుని అదే పడుతుంది. వాడు చేతిలో పట్టుకున్నాం. చూద్దాం కదా విలేజ్ ఉంటాయని. దగ్గరలో పంకిన్స్ ఉన్నాయంటే విలేజ్ ఎక్కడ ఒకటి ఉండాలా. చూద్దాం. ఇక విలేజ్ అన్న చూసినావా? సర్లేదు చూసిండదు, దానికి కనపడుతుంది. వాట అయితే ఉన్నాయా? అమ్మ దగ్గరలోనే విలేజ్ లేదండి, అక్కడ ఉంది. మొత్తానికి మనం విలేజ్ అయితే చూసాము అంటే వెతికినాము. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేను బేస్ అయితే ట్రై చేస్తా. బేస్ చెప్తాను విలేజర్స్ ఉన్నారు. ఫస్ట్ విలేజ్ని అయితే లూట్ చేద్దాం. ఎల్లో కలర్ మై ఫేవరెట్. ఎల్లో నాతో వచ్చా. సరే బ్లూ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. విలేజర్ గాడికి ఎందుకు నిద్రలేక చేసేది. ఏం లేదే. అన్నీ ఏమో లోపల ఉన్నాయనా. అమ్మ ఎడకు చెస్ట్ ఉంది, బ్రెడ్ ఉంది, తీసుకుందాం. చెస్ట్ ఖాళీగా లేదు. ఇన్వెంటరీ ఖాళీగా లేదు. బ్రెడ్ అయితే తీసుకునేసాం.
అవసరం లేని థింగ్స్ అన్నీ దీంట్లో పెట్టేద్దాము. నెక్స్ట్ టైం కాబుల్ స్టోన్తో అయితే బిల్డ్ అయితే చేసుకుంటా. ప్రింట్ దీంట్లో పెట్టేసా. అంతే, మనకు కావాల్సింది ఎత్తుకునేసి మనకు అక్కర్లేదు పెట్టేసా. ఇల్లు ఎందుకు కిందికి ఉందో అర్థం కావట్లే. అన్నీ ఇల్లుకి విధంగానే ఉంది. ఏమైనా చేస్తుందా? ఏం లేదు. పైన ఏం చేస్తలేదా? జై శ్రీరామ్. ఏం కాదు మనకి. మా బ్లాక్ స్మిత్ హౌస్ ఇది. అరే దేనికి రా అసలు బ్లాక్ స్మిత్గా? స్మూత్ స్టోన్ అది. స్మూత్ స్టోన్ ఇది. బ్లాక్ స్మిత్ వరస్ట్గా. దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం, అది ఎందుకన్నా మంచిదే. అయ్యయ్యో మాట్లేదా? అవును, మనం ఒక బకెట్ చేసుకోవడం మంచిదే. ఎందుకంటే మనం ఎమ్మెల్జీ చేయడానికి ఒక బకెట్ అయితే వచ్చేసిందబ్బా. ఈ కంపోస్టర్ ఎవరికి కావాలా? సారీ, దీని ఏదో అంటారో, దీని ఎవరికి కావాలా? పెట్టేద్దాం. అడిగితే వాటర్ వస్తాయేమో అనుకున్నా. బకెట్ వస్తాయని, బకెట్తో వస్తారు కదా మన మైండ్ క్రాఫ్ట్ లాజిక్ మర్చిపోయినా. ఏడు దగ్గర ఏముంటాయి? ఏడు దగ్గర ఏం లేదు. ఐరన్ గోలేం ఉన్నాడు, కొట్టేస్తాడు వాడిని కానీ కొడితే. ఇక్కడ హేబుల్స్ దొరుకుతాయని చూస్తా ఉంటే ఒక హేబుల్ దొరకలే కదరా. కనీసం చెస్ట్లో కానీ దొరకట్లే. కనీసం చెస్ట్లు కానీ దొరకట్లా. ఒకటంటే ఒకటే. అచ్చా, ఇది కానీ కాదు, ఇది కానీ కాదు. అలా ఉంటుందా చూస్తా. ఒక్క హేబుల్ లేదేంద్ర నాయనా. ఏం మనం ఏదో గుంతలో పడినాము. శ్రీరామ్ ఇక్కడ ఒక్క హేబుల్స్ లేకుండా ఎట్లా ఉన్నారా? పైన ఏమైనా ఉంటాయేమో చూద్దాము. పైన ఉన్నాయి. బ్రెడ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ వీడియో కదా మనం ఏమన్నా ఇల్లు ఏమైనా కట్టుకుంటామో లేదు చూద్దాము. మా ఎమరాల్డ్స్ దీని బదులు ఏం పెట్టాలి? మన చెస్ట్లో ఖాళీ కాలేదే ఎన్వంటరీలో. ఇది కూడా అర్థం కాబుల్ స్టోన్ ఎవరికి కావాలి? ఇంత కాబుల్ స్టోన్. బ్రెడ్ కావాలి. థ్యాంక్ యూ రా ఇచ్చినందుకు. మళ్ళా కింద పడినానా? నెక్స్ట్ టైం నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నెక్స్ట్ టైం కల్లా ఇల్లుని అయితే కట్టుకుని వేస్తాను. ఎందుకు మనకు తలకాయ నొప్పి. అసలు నేను ఆఫ్లైన్లో ఎంత ఎతికినా తెలుసా గాయస్, నేను విలేజ్ కోసం అంటే అసలు పంప్కిన్సే కనపడలా నాకు. ఇప్పుడేందో సడన్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను, అంతే కనపడిపోతుంది. అంతే, దేవుడు కానీ మనకు హెల్ప్ చేసాడు. ఇది మనం లూట్ చేసాను. బ్లూ కలర్ బెడ్ మనమే పెట్టింది. ఇది కానీ లూట్ చేసాను. వాటర్ బకెట్లో వాటర్ నింపుకునేద్దాం. వాటర్ అయితే నింపుకునేస్తున్నాము. ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయాం. అవును, చూద్దాము. ఇదేం లేదు. ఏం లేదు. మనం అంత లోపల వుడ్ అన్న కలెక్ట్ చేసుకున్నాం. లేదంటే మళ్ళా సూరి వేసేద్దాం. మళ్ళా సూరి సారా అమ్మా. ఓరా ఓరా మా డ్యామేజ్ గట్టిగా వేస్తున్నాడు ఈరోజు. ట్యాక్స్తో కొడుతున్నాను చూడండి.
మల్లసూరి చచ్చిపోయినాడు మల్లసూరి గాడు. మన ఎవడి దగ్గర ట్రేడ్ చేద్దాం. ఎవడు రాట్లా ట్రేడ్ చేసుకోను. ఇక్కడ వెయిట్ అంతే, ఎవడికి కావాలరా వెయిట్. సరే మనం వీటిని కదా మనం బ్రెడ్ కింద కన్వర్ట్ చేసుకునేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చామ్మా. సరే వచ్చామ్మా క్రాఫ్టింగ్ టేబుల్. మనవాడికి ఫుల్ ఆకలి వేస్తానేమో. మనవాడు తినేసాడు. బ్రెడ్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా మనకి బ్రెడ్ అయితే 19 బ్రెడ్ అయితే వచ్చింది. సరే గాయ్స్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా బేస్ ఏమైనా కట్టుకుంటానేమో ట్రై చేస్తా. కన్ఫర్మ్ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా బేస్ ఉంటుంది. ఉంటుందో లేదో ఐ డోంట్ నో. అండ్ మైనింగ్ కానీ చేసుకుంటా ఏంటే, ఎందుకంటే మనకు విలేజ్ దొరికింది. సరే గాయస్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కన్నా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా, మీ ఫ్రెండ్స్ కన్నా. సో అది గాయస్, వెల్కమ్ బ్యాక్ గాయస్. ఇప్పుడైతే మనం మైనింగ్ అయితే వెళ్ళాము ఆఫ్లైన్లో. అప్పుడు నాకు ఏదో ఒక కేవ్ దొరికింది. దాంట్లో ఐరన్ అయితే దొరికింది. కొంచెం ఐరన్ కింద కలెక్ట్ చేసుకున్నాను. నేను మర్చిపోయినా. అంటే కొంతమంది ఉంటారు నంబరు, వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి పెడదాం అనుకున్నా. కాకపోతే నేను అది అనుకోలే, అది మర్చిపోయినా. దట్స్ వై. అందుకే ఈ గుహలో అంతా టార్చర్ పెట్టేసా. ఈడే చూడండి ఎంత ఐరన్. అందుకే ఇదంతా కనీసం మీ ముందర మైండ్ చేద్దాం అనేసి పెట్టినా, లేకుండా అది కానీ చేస్తున్నాను. ఏదే మా స్టోన్ అండ్ గోల్డ్ కానీ దొరికింది గాయస్ నిన్న మైండ్ చేసేప్పుడు. ఈ ఐరన్ రా వెళ్ళే టార్చ్లన్నీ తీసుకెళ్ళిపోదాము. నేను మొన్న కోల్ బాగా దొరికింది ఆఫ్లైన్లో మైండ్ చేసేప్పుడు. మైండ్ చేస్తూ ఉంటే కోల్ బాగా దొరికింది. దానికని టార్చర్లు ఫుల్గా చేసుకునే బయట నైట్ అయినట్టున్నది. మనం ఒక స్లీప్ వేసేద్దాం. ఓకే గాయస్, మనం సక్సెస్ఫుల్గా స్లీప్ వేసేసినాము. ఇప్పుడు మైండ్ చేద్దాము. మైండ్ చేసాక మనం లాస్ట్ టైం ఏం చేసినాము, టార్చ్లు అన్నీ తీసుకోమంటున్నాం. ఆ విధంగానే ఏడగానే టార్చ్లు అన్నీ తీసుకెళ్ళిపోవాలా. చూడండి గాయస్ ఎంత ఐరన్ ఉన్నదో. నేను అసలు అనుకోవాలి ఎంత ఐరన్ ఉంటుంది అనేసి. మొన్న నేను చూసినప్పుడు కానీ ఇంతలా నేనేం ఒక రవ్వే ఉంటుంది, అయినా ఏడెందుకు ఇంత ఉంటుందేమో అనుకున్నా. 21 రా ఐరన్ అంట. చూడండి గాయస్, ఇప్పుడు ఈ టార్చ్లన్నీ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. మళ్ళా మార్నింగ్ కదా, మాప్స్ ఏం స్పాన్ కావు. కరెక్ట్గా నేను 64 ఏమో ఒక స్టాగ్ ఏమో చేసుకున్నట్టున్నా. స్టాగ్ పైన స్టాగ్ ఏమో చేసుకుంటా టార్చ్లు. లేదు, స్టాగ్ కన్నా తక్కువే చేసుకుంటా టార్చ్లు. చూద్దాం. మొన్నేమో సరిగ్గా గుర్తులే, ఆఫ్లైన్లో వర్క్ చేసాను. అప్పుడు చేసాను, మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా వీడియో. మొన్న ఎతికి అంటే ఇక్కడ దొరికింది కేవ్. ఇవి కేవలం నేను మైండ్ చేసింది. మొన్న ఎతకుతా అంటే కనపడింది. మనకి అక్కడ సైడ్లో హోల్ చూడండి, దాని నుంచి ఒక రౌండ్ సైడ్కి వస్తే చాలు ఈ కేవ్ వచ్చేస్తుంది. ఏడగా టార్చ్లో పెట్టుకున్నా నేను తెలివైన వాడిని.
ఒక్క నిమిషం గాయస్, ఎప్పుడు వస్తా. వెల్కమ్ బ్యాక్ గైస్. అయితే వచ్చేసా. చూద్దాం ఎక్కడ ఇంకేం టాపిక్ లేదా, చూద్దాం. మళ్ళీ మర్చిపోయినా అయిపోయాయి. ఎక్కడ ఇంకెక్కడ టార్చ్ పెట్టినా, ఇక్కడ పెట్టినాను గైస్. తీసుకొని అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అయితే ఎట్లయినా ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోవాలా. 7 టార్చ్ మిస్ అయ్యాయా అన్నమాట. మనం పైకి వెళ్ళాలా? ఎట్టబ్బా పైకి పోయేదా? మైండ్ చేసుకుంటా పోవాలా? ఇదేమో ఇంకా పైకే పోవట్లేదా? ఈరోజు ఎట్లా ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయి మనం ఐరన్ టూల్స్కి అయితే అప్డేట్ అయిపోవాలి ఈరోజే. పైగా గోల్డ్ కానీ దొరికింది మనకి. అంటే అది ఆఫ్లైన్లో దొరికింది అనుకోండి. నేను ఆఫ్లైన్లో ఫుల్ మైనింగ్ చేసాను. అంత చాలా మైనింగ్ అయితే చేసాను ఆఫ్లైన్లో. అమ్మ వాటర్ ఉంది, పైకి వెళ్ళిపోతాం నుంచి. సక్సెస్ఫుల్ మనం పైకి వచ్చేస్తాము. దీన్ని స్మెల్ట్ చేసేద్దాం. పర్మనెంట్ ఓకే గాయస్, స్మెల్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇంత కావాల్సింది ఉండే ఒక ఐరన్ క్యాచ్ చేసుకున్నా. యాక్చువల్లీ మొన్న 57 ఏమో దొరికింది ఐరన్. కానీ మీకు చూపిద్దాం అనేసి ఇవి కొన్ని ఎత్తి పెట్టినా. అంటే ఐరన్ పికాక్స్ చేసుకున్నా, గోల్డ్ మైన్ చేయను. మీరు అనుకోవచ్చు నేను 2 పికాక్స్లు చేసుకున్నా, ఒకటి అయిపోయింది. నేను ఆత్రం పట్టిపోయి ఇస్తానంతా దాంతోనే మైండ్ చేశాను. ఇంకో దాంతోనే గోల్డ్ చేసిన, దాంతోనే మైండ్ చేసిన. అంతలో ఐరన్ ఆర్మర్కి అయితే అప్డేట్ అయిపోదాం. ఐరన్ టూల్స్కి ఐరన్ పికాక్స్ ఉంది కాబట్టి ఐరన్ స్పాడ్, ఐరన్ వస్తువులకి అయితే అప్డేట్ అయిపోదాం. ఒక హెల్మెట్, ఒక చెస్ట్ ప్లేట్, ప్యాంటు, బూట్స్, అంతే గైస్. ఆర్మర్ అయితే అప్డేట్ అయిపోదాం. అండ్ షీల్డ్ చేసుకున్నాం. అబ్బా ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయినాము. ఇట్లా ఒక షీల్డ్, ప్లాంక్స్ కావాలి. దానికన్నా ముందు ప్లాంక్స్ వచ్చి చేసింది. ఇంకొక 2 ప్లాంక్స్ అయితే కావాలా. ఒక నిమిషం గైస్, వచ్చేసింది. ఐరన్ టూల్స్ ఫుల్లీ అప్గ్రేడ్ అయిపోదాం. సరే అప్డేట్ అయిపోదాం. ఇప్పుడైతే ఒక షీల్డ్ చేసుకున్నాం. మధ్యలో ఒక ఐరన్ చూడు కదా, వచ్చేసింది గైస్. షీల్డ్ హాఫ్ హ్యాండ్లో పెట్టుకున్నాం. ఐరన్ ఎంత
ఇక్కడ ఒక యాక్స్ ఒకటి అండ్ ఇక్కడ ఒక స్క్వాడ్ ఒకటి వచ్చేసింది. షాల్ ఏముంది, స్టోన్ సాల్వ్ చేసుకుంటూ పోయా. ఇంకా ఈ స్టోన్ ఒక పడేయాల్సిందే. మనం ఇప్పుడు రిచ్ వెళ్ళిపోయినాము. చెప్పాను మర్చిపోయినా, ల్యాక్ తీసు మనం చూడలేదు, ఇంత దొరకాలని అనుకోలేను నేను అసలు. ఇప్పుడు మనం బిడ్డని అయితే కలర్ చేసుకుందాం. ఇంకొక వైట్ ఫ్లవర్ దొరికితే బాగుంది. ఏమైనా ఉంటుందో ఇలా చూసేస్తాం. చేతిలో పెట్టుకొని వైట్ ఫ్లవర్ దొరికింది. ఇక్కడ నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అండ్ ఎల్లో. కానీ నేను 2 బెడ్స్ పెట్టుకుంటాను, అందుకే ఎప్పుడు కానీ. ఎక్కడ పెట్టాము పర్మనెంట్ అండి. అదే 50 వచ్చేసింది. ఉన్నా నేను అసలు అనుకోలేదు 50 వస్తానని. ఇద్దరే వచ్చింది ఎందుకో. ఇంకోటి చేసుకుందాం. అది బ్లూ డైని వైట్ డైని కలపాలేమో చూద్దామండి. బ్లూ డై వైట్ డై ఈ 2 డైస్ని కలిపితే వస్తామేమో. ఐరన్ టూల్స్ మనం సక్సెస్ఫుల్ ఈరోజు అయితే అప్డేట్ అయినా ఏం వచ్చాయి అయిపోయింది. ఇదే చూద్దాం అవన్నీ. ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేనైతే ఒక మంచి హౌస్ అయితే బిల్డ్ చేసుకుంటా. అక్కడ పంకిన్స్ ఉన్నాయంటే దగ్గర విలేజ్ ఉండాలి. నేను ఇక్కడంతా చూసాను, ఈ డాడ కనపడలేదు, వీడియోలో కనపడింది. అదేందో ఆయన అది కానీ మన మంచిగా వేరేగానే చూస్తారు. పంకిన్స్ ఉన్నాయంటే దగ్గరలో విలేజ్ ఉంటుంది. మనం స్లీప్ వేసేసి వెళ్ళిపోదాం. ఇంకా నైట్ అయిపోయింది కదా నైట్. ఇంకా నైట్ చూద్దామంటే వెయిట్ ఫర్ అవే అంట. ఎంతసేపు అయిపోయింది నైట్. సరే మనం ఇంక విలేజ్ ఎక్కడదాం. ఏంటది నేను నొక్కున్నదే పడుతుంది. వాడు చేతిలో పట్టుకున్నాం. చూద్దాం విలేజ్ ఉంటాయండి. దగ్గరలో పంపిన్స్ ఉన్నాయంటే విలేజ్ ఎక్కడ ఒకటి ఉండాలా చూద్దాం. కవు విలేజ్ ఆడిన చూసినావా? సర్లే చూసిండదు, దానికి కనపడుతుంది. వాట అయితే ఉన్నాయా? అమ్మ దగ్గరలోనే విలేజ్ లేదండి, అక్కడ ఉంది. మొత్తానికి మనం విలేజ్ అయితే అక్కడ చూసాము అంటే వెతికినాము. నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా నేను బేస్ అయితే ట్రై చేస్తా. బేస్ కట్టాను నేను.
కలరు. ఫస్ట్ విలేజ్ని అయితే లూట్ చేద్దాం. ఎల్లో కలర్ మై ఫేవరెట్. ఎల్లో నాతో వచ్చే సరే బ్లూ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. విలేజర్ గాడికి ఎందుకు నిద్రలేకుండా చేసేది. ఏం లేదే అన్నీ ఏం లోపల ఉన్నాయనా. అమ్మ ఎక్కడికి తెస్తుంది బ్రెడ్ తీసుకున్నాం. జస్ట్ ఖాళీగా లేదు ఇన్వెంటరీ ఖాళీగా లేదు. బ్రెడ్ అయితే తీసుకునేసాం. అవసరం లేని థింగ్స్ అన్నీ దీంట్లో పెట్టేద్దాము. నెక్స్ట్ టైం కాబుల్ స్టోన్తో అయితే బిల్డ్ అయితే చేసుకుంటా. ఫ్లింట్ దీంట్లో పెట్టేసా అంతే. మనకు కావాల్సింది ఎత్తుకునేసి మనకు అక్కర్లేదు పెట్టేసా. ఇల్లు ఎందుకు కిందికి ఉందో అర్థం కావట్లే. అన్నీ ఇళ్ళకి విధంగానే ఉంది. ఏమైనా చేస్తుందా ఏం లేదు. పైన ఏం చేస్తలేదా. జై శ్రీరామ్ ఏం కాదు మనకి. మా బ్లాక్ స్మిత్ హౌస్ ఇది. అరే దేనికి రా అసలు బ్లాక్ స్మిత్గా స్మూత్ స్టోన్ అది. స్మూత్ స్టోన్ ఇది. బ్లాక్ స్మిత్ వరస్ట్గా దీన్ని తీసుకుని వెళ్ళిపోదాం. అది ఎందుకన్నా మంచిది. అయ్యయ్యో ఆటలేదా. అవును మనం ఒక బకెట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనం ఎమ్మెల్జీ చేయడానికి ఒక బకెట్ అయితే వచ్చేసిందబ్బా. ఈ కంపోస్టర్ ఎవరికి కావాలా. సారీ దీని ఏదో అంటారో దీని ఎవరికి కావాలా పెట్టేద్దాం. అడిగితే వాటర్ వస్తాయేమో అనుకున్నా. బకెట్తో వస్తారు కదా. మన ఆ మైండ్ క్రాఫ్ట్ లాజిక్ మర్చిపోయినా. ఎడి దగ్గర ఏముంటాయి ఎడి దగ్గర ఏం లేదు. ఐరన్ గోలేం ఉన్నాడు కొట్టేస్తాడు వాడిని కానీ కొడితే. ఇక్కడ హేబుల్స్ దొరుకుతాయని చూస్తా ఉంటే ఒక హేబుల్ దొరకలే కదరా. కనీసం చెస్ట్లో కానీ దొరకట్లా. ఒకటంటే ఒకటే ఇది కానీ కాదు అలా ఉంటుందా చూస్తా. ఒక్క హేబుల్ లేదేంద్ర నాయనా. ఏం మనం ఏదో గుంతలో పడినాము. శ్రీరామ్ ఇక్కడ ఒక్క హేబుల్స్ లేకుండా ఎట్లా ఉన్నారా. ఆ పైన ఏమైనా ఉంటాయేమో చూద్దాము. పైన ఉన్నాయి. బ్రెడ్ అయితే చేసుకున్నాము. నెక్స్ట్ వీడియో కదా మనం ఏమన్నా ఇల్లు ఏమైనా కట్టుకుంటామో లేదు చూద్దాము. మా ఎమరాల్డ్స్ దీని బదులు ఏం పెట్టాలి మనిషి చెస్ట్లో ఖాళీ కాలేదే ఎన్వెంటరీలో. ఇది కూడా అర్థం కాబుల్ స్టోన్ ఎవరికి కావాలి. ఇంత కాబుల్ స్టోన్ బ్రెడ్ కావాలి. థ్యాంక్ యూ రా ఇచ్చినందుకు. మళ్ళా కింద పడినానా. నెక్స్ట్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా. నెక్స్ట్ టైం కల్లా ఇల్లుని అయితే కట్టుకుని వేస్తాను. ఎందుకు మనకు తలకాయ వస్తే. అసలు నేను ఆఫ్లైన్లో ఎంత ఎతికినా తెలుసా గాయస్. నేను విలేజ్ కోసం అంటే అసలు పంప్కిన్సే కనపడలా నాకు. ఇప్పుడేందో సడన్గా వీడియో రికార్డ్ చేస్తున్నాను అంతే కనపడిపోతుంది. అంతే దేవుడు కానీ మనకు హెల్ప్ చేసాడు. ఇది మనం లూట్ చేసాను. బ్లూ కలర్ బెడ్ మనమే పెట్టింది. ఇది కానీ లూట్ చేసాను. వాటర్ బకెట్లో వాటర్ నింపుకునేద్దాం.
వాటర్ అయితే నింపుకునేస్తున్నాము. ఐరన్ ఆర్మర్కి అప్డేట్ అయిపోయాం. అవును చూద్దాము. ఇదేం లేదు. ఏం లేదు. మనం అంత లోపల వుడ్ అన్న కలెక్ట్ చేసుకున్నాం. లేదంటే మళ్ళా సూరి వేసేద్దాం. మళ్ళా సూరి రారా అమ్మా. ఓరా ఓరా మా డ్యామేజ్ గట్టిగానే చేస్తున్నాడు ఈరోజు. ట్యాక్స్తో కొడుతున్నాను నేను చూడండి. మళ్ళా సూరి చచ్చిపోయినాడు మళ్ళా సూరిగాడు. మన ఎవడిదే ట్రేడ్ చేద్దాం. ఎవడు రాట్లా ట్రేడ్ చేసుకోను. ఇక్కడ వీటని ఎవడికి కావాలరా వీటు. సరే మనం వీటిని కదా మనం బ్రెడ్ కింద కన్వర్ట్ చేసుకునేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చామ్మా. సరే వచ్చామ్మా క్రాఫ్టింగ్ టేబుల్. మనవాడికి ఫుల్ ఆకలేస్తానేమో. మనవాడు తినేసాడు. బ్రెడ్ చేసుకున్నాం. సక్సెస్ఫుల్గా మనకి బ్రెడ్ అయితే వచ్చి 19 బ్రెడ్ అయితే వచ్చింది. సరే గాయ్స్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా బేస్ ఏమైనా కట్టుకుంటానేమో ట్రై చేస్తా. కన్ఫర్మ్ నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా బేస్ ఉంటుంది. ఉంటుందో లేదో ఐ డోంట్ నో. అండ్ మైనింగ్ కానీ చేసుకుంటా ఏంటే, ఎందుకంటే మనకు విలేజ్ దొరికేసింది. సరే గాయస్, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కన్నా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా, మీ ఫ్రెండ్స్ కన్నా. సో అది గాయస్, బ్యాక్ గైస్ అందరికీ. ఇప్పుడైతే మనం అయితే ఈ విధంగా ఉంది కదా, దీన్ని ప్లెయిన్గా చేసుకునేద్దాం మంది 2 డెట్తో. లేకపోతే మనం కొండలకి వెళ్ళి తవ్వదాం. ఫస్ట్ అయితే వీటినైతే మనం మొత్తం క్లోజ్ చేసేద్దాం. ఎందుకు చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసేద్దాం. ఈరోజు నేను చెప్పాను కదా 4th ఎపిసోడ్లో మనం బేస్ కట్టుకుంటున్నాం అనేసి, అందుకే ఇప్పుడు కడుతున్నాము. అండ్ మన ఇంటి కింద నుంచే నేను మైనింగ్ అయితే స్టార్ట్ చేస్తా, ఇంటి కింద నుంచి. అండ్ 6th ఎపిసోడ్లో నేను కన్ఫామ్గా ఇంటి కింద అయితే మైనింగ్ ఒకటి సెట్ చేస్తా. ఓకే, ఫస్ట్ అయితే మనమైతే దీన్ని క్లోజ్ చేసేద్దాం. మనకి ప్లెయిన్ చేసుకునేద్దాం మొత్తము. ఓ షేట్, మన దగ్గర డర్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్టోన్ షవల్ని అయితే చేసుకుందాం, ఎందుకంటే ఐరన్ వేస్ట్ కాకూడదు. క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడ ఉంది, చేసుకుందాం స్టోన్ షవల్. సారీ గాయస్, నేనైతే పికాక్స్ చేసుకున్నాను షవల్ చేయబోయి. సారీ. స్టిక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు స్టోన్ షవల్ అయితే చేసుకుందాం.
షవల్ అయితే ఒకటి చేసుకునేసాము. నాకైతే తప్పు చేసేసాం. సర్లే పికాక్స్ కానీ మనం స్టోన్ కలెక్ట్ చేసేదానికి వాడదాం, కానీ ఐరన్ మాత్రం ఓవర్స్కి మాత్రం వాడదాం. ఇప్పుడు మనం పికాక్స్ షవల్ తీసుకెళ్ళి డట్ అయితే కలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ కొంచెం ఉంది, దాన్ని అంతా కలెక్ట్ చేసుకునేసి మనం ఇంకెళ్ళిపోదాం. ఈరోజు కన్ఫర్మ్ అయితే మనం ఇల్లు అయితే కన్ఫర్మ్ కడుతున్నాం. నేను ఈ డట్ మైన్ చేసే లోపల మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ చెప్పాను కదా ఈరోజు 2K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. లాస్ట్ టైం చేయలేదు, అట్లా ఇప్పుడైనా చేయండి. మీరు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ప్లీజ్ గాయ్స్. మనం కాస్త డట్ కలెక్ట్ చేసుకొని ఇంకా కిందికి వెళ్ళి మొత్తం ప్లేన్ చేసుకునేద్దాం. ఎంత డౌట్ వచ్చింది, ఇంకోటి వస్తే చాలు స్టాక్కి. ఇంకోటి ఎడ్ చేసుకుందాం. ఎందుకు అక్కడ ఏంది కలెక్ట్ అయింది గాయస్. సరే ఇప్పుడు కిందికి వెళ్ళి అయితే మనం మొత్తం ప్లేన్ చేసుకునేద్దాం. అంతకన్నా ముందు నిద్రపోదాం. ఓ షేట్, ఈ వాన్ అంటేనే నాకు నచ్చదు, వాన్ పడుతుంది. సర్లే ఒకటి ఇప్పుడు మనం బ్లాక్స్ అంతా ప్లెయిన్గా చేసుకునేద్దాం. ఇక్కడ వరకు మన బిల్డ్ అయితే ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ప్రారంభం సారీ. చూపిస్తాను మీకు నేను ఎంత డట్ ప్లేస్ చేయాలో. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే ప్లేస్ చేస్తా. ఏంది ప్లేస్ కావట్లేదు. ప్లేస్ అయింది గాయస్. ఇప్పుడు ఈ ప్లేస్ అయింది. ఇప్పుడు నేను ఫుల్గా ప్లేన్ చేసుకునేసి దానిపైన ఇల్లు అయితే కడతాను. అందుకే ఇప్పుడు ప్లేన్ చేస్తున్నాను గాయస్. చూడండి, ఇది లేఅవుట్. ఆడ నుంచి ఇటు వరకు మొత్తం ప్లేన్ చేయాలి. అంతలోపల మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు విధంగా లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది మరిన్ని వీడియోలు చేయడానికి. ప్లీజ్ లైక్ చేయండి గాయస్. మీకు కానీ ఇది బోరింగ్గా ఉంటుంది కాబట్టి నేను మొత్తం ప్లేన్ చేసినాకైతే మీకైతే కనపడతాను. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ప్లేస్ని అయితే ప్లేన్ చేసేసాము. ఇప్పుడైతే మనం ఇల్లు కడతాము. అంతకన్నా ముందు మనం అవుట్లుక్ అయితే వేసుకుందాం. చూపిస్తాను ఒక్క నిమిషం. గాయస్, మనకైతే ఎక్కువ ప్లేసే కావాల్సి వస్తుంది. దానికని ప్లేన్ చేసేసాక మళ్ళీ కలుస్తా. సో గాయస్, ఇదైతే అవుట్లుక్ అనమాట. సారీ అవుట్లైన్ అనమాట. ఇప్పుడు దీంట్లో నేను కొన్ని చేస్తాను, అది చూడండి. ఇప్పుడైతే మనకు చాలా వుడ్ కావాలి, అందుకే నేను వుడ్ చాలా కలెక్ట్ చేసా. ఏమన్నా చెస్ట్ ఉంటే మనకు అవసరం లేని ఐటమ్స్ అన్నీ దాంట్లో పడేసి మనం వుడ్ ప్లాంక్స్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్కడ చెస్ట్ కనపడట్లేదు, చూద్దాం. ఇక్కడ కానీ లేదు.
నాకు తెలిసి ఆ ఇంట్లో ఉంటుందేమో, చూద్దాం. హెవెల్ ఇక్కడ, నేను మిస్ అయిపోయా. ఇక్కడ హెవెల్స్ ఉన్నాయి, కలెక్ట్ చేసుకుందాం. అంతకన్నా ముందు ఇక్కడ స్మూత్ ఉంది, మొత్తం కలెక్ట్ చేసుకునేద్దాం. అండ్ ఇక్కడ బ్లాక్ ఫర్నెన్స్ ఉంది, బ్లాస్ట్ ఫర్నెన్స్ తీసుకుందాం. అండ్ నైట్ అవుతుంది, పడుకుందాం. ఓకే, మార్నింగ్ అయిపోయింది. ఇప్పుడు హెవెల్స్ ఉన్నాయి ఇక్కడ, హెవెల్స్ అయితే తీసుకుందాం. తీసి మొత్తం బ్రెడ్ కింద కన్వర్ట్ చేసేద్దాం. బ్రెడ్ని అయితే హెవెల్స్ని అయితే మనం కలెక్ట్ చేసుకుంటున్నాం గాయస్. దీంతో మొత్తం బ్రెడ్ చేసుకొని ఫుడ్కి పనికి వస్తుంది. మొత్తం హెవెల్స్ని అయితే కలెక్ట్ చేసుకుని వస్తున్నాను, ఎందుకన్నా మంచిది. మళ్ళీ ఫుడ్ అయిపోతే కష్టం. మళ్ళీ ఏమన్నా మాప్స్ ఉంటే అయిపోయి. మనం ఫుడ్ అయితే హెవెల్స్ బ్రెడ్ కింద అయితే కన్వర్ట్ చేసుకునేద్దాం. క్రాఫ్టింగ్ టేబుల్, స్టాక్ పైన వచ్చింది. ఇప్పుడు మొత్తం బ్రెడ్ కింద అయితే కన్వర్ట్ చేసేద్దాం. చాలా బ్రెడ్ అయితే వస్తుందన్నమాట. చూద్దాం ఎంత బ్రెడ్ వస్తుందో. ఆల్మోస్ట్ ఒక స్టాక్ వరకు రావచ్చు అనుకుంటా, చూద్దాం. స్టాక్ పైన వస్తుంది గాయస్, స్టాక్ పైన వచ్చింది. మనం ఒక చెస్ట్ చేసుకొని మనకు అవసరం లేని అన్నీ ఒక చెస్ట్ చూసుకొని దాంట్లో పడేద్దాము. మనకు అవసరమైన మాత్రం ఎత్తుకోవద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం బేస్ బిల్డ్ చేస్తున్నాం కాబట్టి అవసరమైన వస్తువులు మాత్రం ఎత్తుకోవాలి. ఎక్కువ స్టోరేజ్ అయిపోతే మనం దేంట్లో పెట్టుకోలేము, అందుకే ముందుగానే పెట్టేసుకుందాం. ఇక్కడెక్కడ చెస్ట్ లేదు, దాంట్లో ఉండొచ్చేమో, ఎందుకంటే నేను దానికి వెళ్ళాను కదా. నా గెస్ కరెక్ట్ అయింది, దీంట్లో ఉంది. గోల్డ్ పెట్టేద్దాం, గోల్డ్ అవసరం లేదు. ఫుడ్ కావాలి, అట్టని యాపిల్ వద్దు, కాబుల్ స్టోన్ వద్దు. అండ్ మనకి స్టోన్ చేసుకోవాలి గాయస్. మనకి ఫర్నెన్స్ కానీ కావాలి, ఫర్నెన్స్ ఉంది, బ్లాస్ట్ ఫర్నెన్స్. అక్కడ మనకి స్టోన్ కావాలి గాయస్. మొత్తం స్టోన్ కింద అయితే కన్వర్ట్ చేసేస్తాను. అంత లోపల మనం అవుట్లైన్ వేసుకునేద్దాం. మెమరైల్స్ వద్దు, ల్యాపీస్ వద్దు, స్మూత్ స్టోన్ వద్దు, ఐరన్ వద్దు. ప్లాంక్స్ కావాలి, వుడ్ కావాలి, బెడ్ కావాలి, డర్ట్ కావాలి, ఎంఎల్జీ వాటర్ కావాలి. ఓకే గాయస్, అవసరమైన వాటి మాత్రం తీసుకున్నా, మిగతావన్నీ లోపల పెట్టేసా. అవును, స్మూత్ స్టోన్ని ముందుగానే అది అయిపోయి ఉంటుంది కదా, మళ్ళా ఫర్నెన్స్లో పెట్టి వస్తుంది. ఏమొస్తుంది? రాలేదు గాయస్. స్మూత్ స్టోన్ ఒకసారి పెట్టాక మళ్ళీ రాదనుకుంటా. అండ్ మన మెయిన్ ఇంపార్టెంట్ థాట్స్ గైస్, మళ్ళీ మాప్స్ ఏమైనా స్పాన్ అయితే మనకైతే అయిపోయాయి. కాబుల్ స్టాగ్ దీంట్లో పెట్టాను, ఒక 9 దాంట్లో పెట్టాను, ఇంకో 9 దీంట్లో పెడుతున్నాను. ఏంది గైస్ ఇది మెల్చేదా? సర్లేండి, ఇంకొక ఫర్నెన్స్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్,
ఒక ఫర్నెన్స్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు దీంట్లో మనం పెట్టేద్దాం. అది స్మెల్ట్ అయ్యే లోపల మనం అలా అవుట్లోకి వేసేద్దాము. వుడ్ ఎక్కడ? వుడ్ ఉంది గాయస్. స్టిక్స్ మనకు అక్కర్లేదు, స్టిక్స్ పెట్టేద్దాం. అండ్ కాబుల్ స్టోన్ కానీ అంత అక్కర్లేదు, స్టోన్ ఉంటే చాలు. కాబుల్ స్టోన్ అక్కర్లేదు. కాబుల్ స్టోన్ అక్కర్లేదు కాబట్టి పెట్టేసాను. ఫుడ్ కావాలి. సరే గాయస్, ఇప్పుడైతే వెళ్ళిపోదాం అక్కడికి. ఇక్కడే అనమాట మనం ఇల్లు కట్టేది. ఇప్పుడైతే చూపిస్తాం గైస్. మనము ప్లాంక్స్ అయితే కొంచెం చేసుకుందాం. 14 చాలే. లేదు, అవసరం పడతాయి ఇంకా. బ్లాక్స్ ఎట్టా చాలా ఉన్నాయి కదా. సర్లే, సరిపోద్ది. ప్లాంక్స్ ఎక్కడ ఉన్నాయి? బ్లాక్స్ ఇక్కడ ఉంటే చాలు. బ్లాక్స్ ఎక్కడ? బ్లాక్ ఇక్కడ ఉంటే చాలు. బ్లాక్స్ ఇప్పుడైతే కట్టబోతాం. ఓ షర్ట్ తప్పడిపోయింది. ఇక్కడ 1 రావాలి. దానికి స్ట్రైట్గా 3 గ్యాప్ ఇచ్చి 1 2 3 ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. ఇంకోటి అలాగే 1 2 3 ఇక్కడ వస్తుంది అనమాట. అండ్ 1 2 3 అండ్ ఇక్కడ ఒకటి వస్తుంది. మొత్తం అయితే లెక్క పెట్టుకోవాలి. ఎక్కడ చిన్న తప్ప జరిగిన అయిపోయాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కరెక్ట్గా ఉందన్నమాట. ఇట్లా 15 ఉంది. ఓకే, ఓసారి ఎక్కడైతే ప్లాంక్ ఉండకూడదు. ఒకటే ఉండాలి. ఇక్కడ 3 అయితే రావాలి స్టోను. ఇక్కడ నుంచి 3 గ్యాప్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. 1 2 3 సారీ 3 ఇక్కడ 1 2 3 మళ్ళీ ఎక్స్చేంజ్ సేమ్ టు సేమ్ 1 2 3 అండ్ ఇక్కడ ఒక లాగ్ 1 2 3 అండ్ ఇక్కడ ఒక లాగ్. ఇట్లా మొత్తం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక లాగ్ 1 2 3 అండ్ వచ్చేసి చూడండి. ఇప్పుడు ఈ చుట్టూరు స్టోన్ పెట్టాలి. ఈ చుట్టూరు స్టోన్ పెట్టాలన్నమాట. ఈ మధ్యలో కాబుల్ స్టోను 6x6 6x6 కరెక్ట్గా వస్తుందో లేదో చూద్దాం. 1 2 3 4 5 6 1 1 1 2. ఎందుకు షేక్ అవుతుంది కెమెరా? స్క్రీన్ ఎందుకు షేక్ అవుతుంది గాయస్? చూద్దాం ఆగండి. ఇప్పుడు షేక్ 1 2 2
అనమాట హౌస్. నేను కానీ స్టోన్ పెట్టింది. అండ్ ఒక స్లీప్ వేసేసి వెళ్ళిపోదాం పొద్దున్నే. ఇంకా స్టోన్ రెడీ అవుతుంది అనమాట. స్లీప్ వేసేసి అయితే వెళ్ళిపోదాం. స్టోన్ రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది గైస్. 38 చాలు. ఇది కానీ స్మెల్ట్ అయిపోయినాయి. ఒకటే కదా. అంత లోపల దీంట్లో కానీ కోల్ తీసేస్తా. దీంట్లో 43 అయిపోయినాయి. స్టాక్ పైన వస్తున్నాయి గాయస్. అంతా అయిపోయింది దీంట్లో. ఇంకా అవుతాను గాయస్. అవునాకైతే దాని చుట్టూరు పెట్టాలా. అయిపోతుంది 2 minutes గాయస్. ఇంకొకటి. ఇంకోటి గాయస్. ఇంకొకటి కానీ అయిపోయింది. మొత్తం కలెక్ట్ చేసుకునేసానంట అనుకుంటా. ఈ మూడింటిని తీసుకెళ్ళిపోదాం. ఎరకరా బాబు. బెడ్ వచ్చింది. కొంచెం కావలిస్తానుగా ఉంది. అసలు ఇది ఎందుకు షేక్ అవుతుంది అర్థం కాలేదు గాయస్. చూద్దాం నెక్స్ట్ వీడియో కల్లా దీన్ని బాగా చేసుకుంటానేమో చూద్దాము. ఫస్ట్ ఇక్కడైతే నీట్గా చేసుకుందాం. అండ్ గాయస్ నేను చూడంగానే షాక్ అయ్యాను. ఆడొక జాంబీగా ఉన్నాడు. రారా నీకుంటుంది రారా. అయిపోయినాడు గాయస్ వాడు. షీల్డ్ కనపడట్లేదు ఎందుకు గాయస్. గ్లిచ్ అయినట్టుందిలే. నెక్స్ట్ టైం చూద్దాము. ఇప్పుడైతే చుట్టూ స్టోన్ పెట్టేద్దాం. 1 2 3 ఇట్లా చుట్టూరు స్టోన్ పెట్టాలి గాయస్. అనవసరం బ్లాక్ అయితే వేస్ట్ అయింది. ఇక్కడైతే కాబుల్ స్టోన్ రావాలి. 9x9 కదా, ఆ విధంగానే రావాలి. ఇది కానీ మొత్తం కాబుల్ స్టోన్ ఇక్కడ. విలేజర్ గాడు ఒకడు మధ్యలో వచ్చాడు. వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారో అని అర్థం కాలేదు గాయస్. ఓకే దీన్ని అంతా ఫిల్ చేసినాకైతే కనపడతాను. ఓకే గాయస్ స్టోన్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు స్టోన్గా చేసుకున్నటివి కాబుల్ స్టోన్గా అయితే మార్చేద్దాం. అయితే ఒకటైతే వచ్చేసింది. కొంచెం కాబుల్ స్టోన్గా అయితే చేసుకునేద్దాం. అయినా మనకు కావాల్సిన కానీ కొన్ని చూడండి ఈ గ్యాప్ వరకే కావాలి. సరే మొత్తం ఫిల్ చేసినాకైతే కనపడతాను. ఓకే గాయస్ లోపలైతే ఫిల్ చేసేసాను. ఇప్పుడు బయట పని ఎత్తుకోవాలి. వీటినంతా ప్లాంక్స్తో అయితే ఫిల్ చేయాలి. అది మీకు ఫిల్ చేసేసినాకైతే కనపడతాను. యాక్చువల్ టైం లైన్స్ పెట్టాల్సింది కానీ నా దగ్గర కెమెరా లేదు గాయస్, అందుకే పెట్టలేదు. ఓకే గాయస్ మందరం ఉండే వుడ్ అయితే అయిపోయింది. ప్లాంక్స్ అయిపోయింది. ఇప్పుడు ఉండే వుడ్ అయితే కావాలి. సర్లే నెక్స్ట్ టైం అయితే మైండ్ చేసుకుంటాను. ఇప్పుడు కావాలంటే దీన్ని వాడేస్తాను. మొత్తానికి అయితే ఫిల్ చేసేసాను గాయస్. ఇప్పుడు ఈ వుడ్ని 4 బ్లాక్స్ హైట్ లేపాలి. దానికని వుడ్ కావాలి. వుడ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ కలుస్తాను గాయస్. ఒక్కొక్క దాన్ని అయితే 4 పిల్లర్స్ హైట్ అయితే లేపాలి గాయస్. మొత్తం లేపాను నాకు కనపడతాను. గాయస్ వుడ్ అయితే అయిపోయింది. మళ్ళీ వుడ్ కలెక్ట్ చేసుకుంటా. ఇప్పుడైతే జాయిన్ చేయాలి గాయస్ ఈ రెండింటిని.
అంటే అన్నిటిని ఏ విధంగానే జాయిన్ చేయాలి. జాయిన్ చేసినాకైతే కనపడతా. మొత్తాన్ని అయితే కలిపేసినాను గైస్. ఇప్పుడు దీనికన్నా ఒక్క రో ఇది ఒక్క బ్లాక్ హైట్ ఉండాలి. ఒక్క బ్లాక్ హైట్ ఉండాలి ఇది. ఓకే, అట్టా అన్నీ అట్లా చేయాలి. అన్నీ చేసినాక కలుస్తాం గైస్. ఓకే గాయస్, మనకైతే ఇప్పుడు గ్లాస్ పికిల్స్ అయితే తీసుకునేసా. అంటే గ్లాస్ అయితే తీసుకోవచ్చు, కానీ గ్లాస్ నాకు నచ్చదు. గ్లాస్ బ్లాక్ మాత్రం ఉంటుంది అది, అందుకే పికిల్ తీసుకుంటున్నా. ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటి మర్చిపోయా, ఈ వుడ్ కావాలి మనకి, అందుకే తీసుకెళ్ళిపోతున్నా. ఓకే, ఈ వుడ్ని అయితే కలెక్ట్ చేసుకునేస్తాము. ఇప్పుడు అయితే అక్కడికి వెళ్ళి ఈ వుడ్ అంతా పెట్టాలి. అండ్ మనం జాయిన్ చేసాం, మర్చిపోయాము. ఇక్కడ జాయిన్ చేసేద్దాం. వుడ్ ఆడ దొరికింది. సక్సెస్ఫుల్లీ ఇప్పుడు మనం అయితే వుడ్ అయితే జాయిన్ చేసేసాము. చూడండి, విధంగా ఉంది కదా. మళ్ళా ఈ గ్లాస్ పెట్టాలి. ఎట్లా అంటే చూపిస్తున్నానండి. ఇక్కడ స్ట్రిప్డ్ ఓక్ లాగ్ దీన్ని తీసుకొని ఈడ మూసేసేయాలి. ఈడ మూసేసి మొత్తం ఆదంగా పెట్టుకుని నాకు కలుస్తాను గాయస్. ఓకే గాయస్, ఈ వీడియోని అయితే ఇంత ఎండ్ చేస్తున్నా. అంటే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు గెస్ చేయండి ఇల్లు ఎలా ఉంటుందో. బాయ్ గాయస్. నేనైతే మొత్తం కనెక్ట్ చేసేసాను. ఇప్పుడు కాబుల్ స్టోన్తో మనం స్టేర్స్ చేయాలన్నమాట. స్టేర్స్ చేసినాకైతే కలుస్తాము మిమ్మల్ని. ఓకే గాయస్, మనం అయితే స్టేర్స్ పెట్టేసాము. ఇప్పుడు దానిపైన స్టోన్ పెట్టేసాము. కానీ ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం చుట్టూరు లీవ్స్ పెట్టాలి. పెట్టేసినాకైతే కలుస్తాము. ఓకే గాయస్, లీవ్స్ అయితే పెట్టేశాను. ఇప్పుడు మనం ఇక్కడ స్లాబ్స్ అయితే పెట్టాలి. స్లాబ్ పెట్టినాక కలుద్దాము. ఓకే గాయస్, స్లాబ్స్ అయితే పెట్టేశాము. ఇప్పుడు దీని సైడ్లో ట్రాప్ డోర్స్ అయితే పెట్టాలి. ఈ విధంగా అన్నమాట. ట్రాప్ డోర్స్ అయితే పెట్టాలి. అది పెట్టేసినాక అయితే కలుద్దాం. ఓకే గాయస్, స్లాబ్స్ అయితే పెట్టేసాము అండ్ ట్రాప్ డోర్ కానీ వేసేసాము. ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే స్టేర్స్ తీసుకొని అట్టా పైకి వెళ్ళాలి. చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు టెంపరీగా బ్లాక్స్గా డర్ట్ యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇదండి విధంగా పెట్టుకొని వెళ్ళాలి. ఇంకొకటి పెట్టాలి ఇక్కడ. ఈ విధంగానే సేమ్ ఇటు సైడ్ కానీ నా దగ్గర ఒక స్టేరే ఉంది. రెండో స్టేర్ చేస్తాను. చేయడం ఎందుకు, ఇక్కడ ఉంది కదా, వాడేద్దాం. ఇంకెక్కడన్నా ఉందే చూద్దాము. నాకు తెలిసి అక్కడ ఉంటుందేమో, చూద్దాం. యా, నాకు గెస్ కరెక్ట్ అయింది, ఇక్కడ ఉంది. యాక్చువల్లీ 4 కావాలి, 4 తీసుకెళ్తున్నా.
4 ఎంతో నాకు తెలీదు, కానీ పెట్టేది మాత్రం తెలుసు అంతే. ఇప్పుడు ఇక్కడ ఎట్లా పెట్టామో ఇక్కడ కానీ అలానే పెట్టాలి. లాస్ట్లో మీకు అంతా చూపిస్తాను. ఈ డర్ట్ కలెక్ట్ చేసుకొని ఇక్కడ పెడతాను. అట్నే ఇటు సైడ్ కానీ, అండ్ ఇక్కడ ఒక డర్ట్, అండ్ ఇక్కడ ఒక స్లాబ్ పెట్టాలి. నా దగ్గర స్లాబ్స్ అయిపోవచ్చాయి, నేను స్లాబ్ ఒకటి చేసుకొని వస్తా. క్రాఫ్టింగ్ టేబుల్, సిక్స్ వచ్చాయి. ఒకటి అనుకుంటే పర్వాలేదులేండి. ఇప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయి కదా, ఈక్వల్గా ఉండకూడదు. 2 చూడండి, అంటే నేను చెప్పేది ఇది కాదు, ఇట్లా ఉండాల్సింది. చూద్దాం ఆగండి. ఇట్లానే ఉండాలి. తర్వాత ఓక్ ప్లాంక్స్తో ఇవి 2 ఫిల్ చేసేయాలి మొత్తము. అండ్ ఇక్కడ ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. మళ్ళా నేను కనెక్ట్ చేయడం మర్చిపోయా. ఇక్కడ కనెక్ట్ చేసేసాక ఇక్కడ ఓక్ ప్లాంట్స్ అనేది మొత్తం పెట్టాలి. పెట్టేసాకైతే కలుస్తాను మిమ్మల్ని. ఓకే గాయస్, మనమైతే ఫిల్ చేసేసాము దీన్ని. అట్లా ఆ విధంగా నేను దీన్ని కానీ చేసేయాలి. చేసినాకైతే కలుస్తా. గాయస్, ఇప్పుడైతే పెట్టేసాం కదా, ఇప్పుడు డోర్ పెట్టాలి అండ్ స్పూర్ డోర్స్ పెట్టాలి. అండ్ మీరు అనుకోవచ్చు నాకు ఎప్పుడు వచ్చింది అనేసి. నేను ఎక్స్ప్లోర్ చేసేదానికి వెళ్తే అప్పుడు నేను ట్రీస్ చూసినాను. అప్పుడు వుడ్ కొంచెం కలెక్ట్ చేసుకున్నాను. అది మీకు కనపడకపోవచ్చు. అదైతే నేను నా 2వ చెస్ట్ ఉంది, దాంట్లో పెట్టుకున్నా, అందుకని మీకు కనపడకపో ఉండొచ్చు. అంటే అప్పుడు నాకు స్టోరేజ్ ఫుల్గా ఉన్నింది గాయస్. అంటే నేను మైనింగ్కి వెళ్ళి ఉన్నప్పుడు అందుకే నేను స్టోరేజ్ ఫుల్గా ఉన్నింది, దానికనేసా. ఇప్పుడు మనం దీని చుట్టూ పెట్టుకోవాలి ట్రాప్ డోర్స్. కరెక్ట్గా 7 ఉన్నాయి, ఇంకా ఉన్నాయిలే ట్రాప్ డోర్స్. అవసరమైతే తెచ్చుకుంటాను. ఇది రావట్లేదు. ఈ డోర్ ఏమైనా తీసేమని వస్తుందా చూస్తా అండి. దీని వెనకాల వుడ్ అయితే పెట్టాలి. నా దగ్గర అయితే వుడ్ లేదు, దానికన్నా నేను తర్వాత పెట్టుకుంటానులేండి. సరే, ఫస్ట్ అయితే వుడ్ తెచ్చుకుంటా. స్ప్రూక్ వుడ్ అయితే తెచ్చుకునేసి స్ప్రూస్ అయితే వుడ్ తెచ్చుకునేస్తాను ఇప్పుడే. ఎందుకంటే ఇది సరిపోతుందో లేదో నాకు తెలియదు ట్రాప్ డోర్స్కి. అంటే ఉంది వుడ్, మీకు చూపించాను మర్చిపోయినా.
అది కానీ కొన్నే ఉన్నాయి. సరిపోవట్లేదు. అన్ని నెట్ ప్యాక్ ఫేస్ అవుతుంది. ఇదొకటి నెట్ పడింది గాయస్, చూద్దాము. అండ్ ఇటు సైడ్ కానీ ఏ విధంగానే చేయాలా, దీనికి వుడ్ కావాలా, వుడ్ అయితే తెచ్చుకునేస్తాను. ఓకే గాయస్, తెచ్చుకునేస్తాను. ఇదండి 3 ఉన్నాయి. అండ్ లాక్స్ కానీ 32 ఏమో కలెక్ట్ చేసినట్టున్నాను. డోర్ ఇక్కడ ఉన్నాయి. నాకు అంటే స్ప్రూక్ డోర్స్ అంటే నాకు చాలా ఇష్టం గాయస్, దానికనేసి నేను ఎప్పుడు స్ప్రూక్ డోర్సే వేసుకుంటా. ఓకే, రెడీ అయిపోయింది ఇది. అండ్ ఇక్కడ నుంచి కిందికి పెట్టుకోవాలి గాయస్, చూపిస్తాను మీకు. ఈ విధంగా పెట్టాక ఈ విధంగా వరుస పెట్టుకుంటూ రావాలి. ఓకే, పెట్టామని అనుకుంటున్నాం. ఇంకోటి మిగిలిపోయింది. సరే, మనమైతే స్లీప్ వేసేద్దాం. బెడ్ ఇక్కడ ఉంది. మనమైతే స్లీప్ వేసేద్దాం ఫస్ట్. ఇప్పుడు మన కుండే లాక్స్తో ఇది ఎంత అబ్బా, అది నా ఫ్రెండ్ అయితే నేను బిల్డ్ చేశాడు. అంతకుముందు నేను ఇది బిల్డ్ చేసిన నా క్రియేటివ్ వరల్డ్లో. అది నా ఫ్రెండ్ చూసి కాపీ కొడితే వాడిని చూసి నేను ఇప్పుడు చేస్తున్నా. నా ఫ్రెండ్ పేరు ఋషి. ఇది 5 ఏమో, అది 4. 5 అదే ఇది 5 అన్నమాట. ఇది 4 అన్నమాట, ఇది 5 అన్నమాట. 1 2 3 4 5. ఇది 5 కాదు, 4 అన్నమాట. ఫోర్ 1 2 3 4. ఇక్కడ 4 కదా, ఇక్కడ 3 ఉండాలి కరెక్ట్గా. 1 2 3 1 2 3 1 2 3 1 2 3. ఓ షిట్, మనం అయితే పడిపోయాం. వన్ టూ 3. ఇప్పుడు వీటినన్నీ జాయిన్ చేయాలి. తప్పుగా అయితే మనం ప్లేస్ చేసేసాం. ఇదేంది దబ్బా, మైండ్ చేస్తుంటే కింద మైన్ అవుతుంది. టెంపరీ బ్లాక్స్ వీటినైతే మనం ప్లాంక్స్ కింద మార్చేద్దాం. ఎందుకు ఇప్పుడు టెంపరీ బ్లాక్స్ కావాలి. బ్రెడ్ అంతా చేసుకున్నా కానీ ఒక పీస్ తిన్నా. నాకు హంగర్ గన్ దగ్గర కనీసం ఏదో ఒకటి మైండ్ చేయాలన్నమాట.
ఛార్జింగ్ అయిపోతుంది గైస్. మనం అంత లోపల తొందరగా అయితే అయిపించేద్దాం. మనకైతే వుడ్ అయితే అయిపోయింది గైస్. నేనైతే వుడ్ అయితే కలెక్ట్ చేసుకుంటా. వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాక కలుస్తాము. ఓకే గైస్, మనం అయితే ఇప్పుడు లాగ్ అయితే కలెక్ట్ చేసుకునేసాము. ఇప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. చేద్దాం. సారీ. ఓకే గాయస్, ఇప్పుడైతే మనకి గ్లాస్ అయితే కావాలి. గ్లాస్ అయితే కనెక్ట్ చేసుకున్నాక కనపడతాను మీకు. ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు శాండ్ని అయితే ఫర్నెన్స్లో పెట్టేసాం. గ్లాస్ అయితే వచ్చేస్తుంది. వచ్చాకైతే కలుస్తాం మిమ్మల్ని.